6 నెలల్లో పీఆర్సీ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్లు కావస్తున్నా అమలు చేయకుండా ఉద్యోగులను మోసగిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్ పద్ధతులపై సభలో అనేక అంశాలను లేవనెత్తిన హరీష్ రావు పీఆర్సీ కమిషన్ గడువును పొడిగిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,978 ఉద్యోగాలు ఇవ్వడం యువతను మోసం చేయడమేనన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, పదోన్నతులు నిలిచిపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఆటో కార్మికులకు 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇప్పటికి వరకు ఇవ్వలేదన్న హరీష్ రావు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. విధానపరమైన ఏ నిర్ణయాన్ని కూడా సభ నడుస్తున్నప్పుడు బయట తీసుకోకూడదు అనేది సభ నియమం. మరొక 6 నెలలు పీఆర్సీ కమిషన్ యొక్క కాలపరిమితిని పెంచుతూ ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మీడియాకు బయటకు వచ్చేసింది. ఎట్లా తీసుకుంటారు? ఇది సభ గౌరవాన్ని మంటగల్పడం, సభ మర్యాదను, సభ యొక్క విలువను తగ్గించేటువంటి చర్య. అంటే మీరు 6 నెలల్లో ఇస్తామన్నది 3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇయ్యరు, డిఏలు ఇవ్వరు, పెండింగ్ బకాయిలు చెల్లించరు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఇది ఉద్యోగులను మోసం చేయడము, ఉద్యోగులను దగా చేయడంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,604 జీవోలు ఇచ్చింది అధ్యక్ష. హైకోర్టు మీరు 4 వారాల్లోగా మొత్తం జీవోలు ఆన్లైన్ లో పెట్టండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ప్రజాపాలన అయితే, పారదర్శక పాలన అయితే ఎందుకు 82% జీవోలు, ఎందుకు 15,000 జీవోలను మీరు ఆన్లైన్ చేయలేదో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఆ జీవోలను ఆన్లైన్ లో పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష.